హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 10th ఆర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 3 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ని రిక్రూట్ చేసుకోవడానికి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 31 వేకెన్సీస్ ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 26 ఉన్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి శాలరీ పే స్కేల్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా మనకి ఇక్కడ పక్కనే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఈ పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఉండాలి. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ ఆర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. యాక్చువల్గా మనకి జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు, కానీ ఈ నోటిఫికేషన్ మనకి స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ చేయడం జరిగింది. సో స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ కింద ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అందువల్ల మనకి జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్స్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 8000 కీ డిప్రెషన్స్ని మీరు డేటా ఎంట్రీ చేయగలిగేటువంటి స్పీడ్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. పర్ అవర్లో మీరు 8000 కీ డిప్రెషన్స్ అయితే మీరు డేటా ఎంట్రీ చేయాలి. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ కూడా ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్తో పాటు మీకు ఎక్స్ట్రాగా స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ కూడా ఉండాలి. సో దీనికి సంబంధించి స్టేట్లో కానీ లేదా నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే, అందులో మీరు మంచి పర్ఫామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే మీరు ఈ పర్టికులర్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నేషనల్ స్కూల్ గేమ్స్లో కానీ లేదా డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఆర్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ లెవెల్కి సంబంధించిన నేషనల్ గేమ్స్లో కానీ నేషనల్ ఫెడరేషన్ గేమ్స్లో కానీ అలాగే అదర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో కానీ సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్లో కానీ అలాగే మనకి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లైక్ ఒలింపిక్స్లో కానీ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కానీ లేదా ఏషియన్ గేమ్స్లో కానీ కామన్వెల్త్ గేమ్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసినటువంటి ఈ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఆ పర్టికులర్ కాంపిటీషన్స్ ఏంటనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్ 5 forms అయితే ఇచ్చారండి. సో ఫామ్ 1 కింద చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్లో సెక్రటరీ ఆఫ్ ది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది గేమ్స్కి సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదా నేషనల్ కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేసి సెక్రటరీ ఆఫ్ ది నేషనల్ ఫెడరేషన్ ఆర్ ది సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అసోసియేషన్కి సంబంధించిన పర్టికులర్ సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసి డీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ అదర్ ఆఫీసర్ ఇన్ ఓవరాల్ ఛార్జ్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు అట్లీస్ట్ 3rd పొజిషన్ కలిగినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నేషనల్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ అడిషనల్ ఆర్ జాయింట్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్కి సంబంధించినటువంటి పర్టికులర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు అట్లీస్ట్ 3rd పొజిషన్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్కి సంబంధించి సెక్రటరీ ఆర్ అదర్ ఆఫీసర్ ఇన్ ఓవరాల్ ఛార్జ్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ ఆన్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇందులో ఈ పర్టికులర్ అథ్లెటిక్స్కి సంబంధించి ఈ పర్టికులర్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్కి సంబంధించిన ఈవెంట్స్లో మీరు బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఏ గేమ్ ఆర్ స్పోర్ట్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అథ్లెటిక్స్కి సంబంధించి మెన్ ఉమెన్కి 4 చొప్పున టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, అలాగే హాకీ, కబడ్డీ, షూటింగ్, స్క్వాష్, స్విమ్మింగ్, అలాగే మనకి ఇక్కడ టేబుల్ టెన్నిస్, వాలీబాల్, యోగాసన అనేటువంటి పర్టికులర్ స్పోర్ట్స్కి సంబంధించిన గేమ్స్లో మీరు కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే ఓకే. సో అందులో మనకి ఈవెంట్స్ వైజ్గా మనకి ఇక్కడ
ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు. మెన్ క్యాండిడేట్స్కి 46, ఉమెన్ క్యాండిడేట్స్కి 53, టోటల్ 59 వేకెన్సీస్ అయితే మనకి పర్టికులర్ గేమ్స్కి సంబంధించి పార్టిసిపేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మనకి ఈ విధంగా టోటల్ 59 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు మీకు టైం అయితే ఇచ్చారు. incometax.gujarat.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. సో ఇది గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయినా ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది చేస్తారు. ఇక్కడ పర్టికులర్గా ఆ ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్కిల్ టెస్ట్లో మీరు 8000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ చొప్పున మీరు టైప్ చేసి అందులో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి పోస్టులకి మనకి ఇక్కడ ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు, కానీ మనకి స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించిన ట్రయల్ రన్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అలాగే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన సర్టిఫికేట్, ఇన్కమ్ అండ్ ఎస్ఎస్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ గుజరాత్ రీజియన్లోనే పనిచేయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో మీకు 2 years ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఏ గవర్నమెంట్ జాబ్స్కైనా కూడా మనకి 1 year నుంచి 2 years వరకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ టైప్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత మీకు ఫుల్ టైం వర్క్ అనేది అసైన్ చేస్తారు. సో ఈ విధంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ కోటా కింద అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ మంత్ 1 నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో. మీరు అప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.